ఇలా నిలబడి వాక్యం చెప్పడానికి అర్హురాలను ఎంత మాత్రమో కాదు. అయినను దేవుడు ఈ రీతిగా నన్ను ఎందుకు ఎన్నుకున్నారో తెలియదు. ఆయన చిత్త ప్రకారం నడవాలి కాబట్టి ఆయన సన్నిధిలో ఇలాగ వాడబడటానికి దేవుడిచ్చిన కృపను బట్టి, సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో రుణస్థులై ఉన్నాను. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. మార్కు సువార్త నాకు ఇచ్చిన 4వ మాట, మార్కు సువార్త 15వ అధ్యాయము 33-34 వచనంలో చదువుకున్నాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటును చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అసలు ఎందుకు యేసు ప్రభువు ఏలి ఏలి లాభా సమక్తాని నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఎప్పుడు ఏ సందర్భంలో ఎందుకు పలకవలసి వచ్చింది అని మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారిని ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన్ని సిలువలో వేలాడబడినట్లుగా మనం చూసుకోవచ్చు. ఎందుకు వేలాడదీయబడ్డారు? 9 గంటల నుండి 12 గంటల వరకు ఆయన మొదటి 3 గంటలు కూడా ఆయన తీస్తున్నప్పుడు ఆ సిలువ మీద ఆ దేశమంతటి మీద వెలుగు కలిగింది, వెలుతురుంది. అదేవిధంగా ఆ మొదటి 3 గంటలు యేసుప్రభు వారు సిలువ మీద మనుష్యుల చేత హింసించబడినట్టుగా మనం చూడవచ్చు. అదేవిధంగా 12 గంటల నుండి 3 గంటల వరకు అనగా చివరి 3 గంటలు ఆ దేశం అంతటిను చీకటి కమ్మినట్లుగా మనం చూడవచ్చు. ఆ 3 గంటలు, చివరి 3 గంటలు దేవుని చేత తీర్పు తీర్చబడినట్లుగా మనం చూసుకోవచ్చు. చీకటి అసలు ఎందుకు కలిగింది? చీకటి నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి చూసినట్లయితే, అసలు చీకటి అనగా ఆత్మీయ అర్థం వచ్చేసేసి దేవుని నుండి దూరమైన స్థితిగా మనం చెప్పుకోవచ్చు. పాపపు స్థితిలో ఉన్నప్పుడు చీకటి కలుగుతుంది అని మనం చూడవచ్చు. ఈ చీకటి అనేది చాలా విచిత్రమైనదంట. ఆ రోజు ఆ 3 గంటలు చీకటి ఎలా కమ్మింది అని చూసినట్లయితే అనేక శాస్త్రవేత్తలు, లూకస్ అనే శాస్త్రవేత్త క్రీస్తు శకం 153వ సంవత్సరంలో ఆయన ఆ చీకటి చాలా విచిత్రమైనది అని చరిత్ర గ్రంథాల్లో రాసుకుంటూ వచ్చారంట. ఆ చీకటి అనేది ఎందుకు కమ్మింది? 3 కారణాలు ఉన్నాయి. ఆ 3 కారణాల్లో మొదటిది, మన పాపాన్ని తన మీద ఎక్కించుకొని మోస్తున్నప్పుడు సృష్టి తనని సృష్టికర్తని చూడలేకపోయిందంట. సృష్టిని సృజించింది సృష్టికర్త కాబట్టి ఆ సృష్టి అనేది యేసుప్రభు వారిని చూడలేకపోయింది. సూర్యుడు చీకటి కమ్మటం మొదలుపెట్టినట్టుగా మనం చూడవచ్చు. ఇది చీకటికి మొదటి కారణం. 2వ కారణం వచ్చేసి చీకటి దేవుని ఉగ్రతకు నిదర్శనం అంటాం. దేవునికి కోపం వచ్చినట్లుగా చూడవచ్చు. ఇశ్రాయేలీలు ఆది కాండంలో చూసినట్లయితే ఐగుప్తు ప్రజలతో ఉన్నప్పుడు ఐగుప్తీయులు ఎంతగానో ఇశ్రాయేలీల్ని హృదయ కాఠిన్యం చేత వాళ్ళని హింసించినట్లుగా మనం చూడవచ్చు. అలాంటప్పుడు యేసు ప్రభు వారు ఐగుప్తీయుల మీద అనేక శ్రమలను పంపిస్తూ వచ్చారంట. అనేక శ్రమలలో 9వ శ్రమగా 3 రోజుల పాటు చీకటి కమ్మింపజేసినట్లుగా మనం చూడవచ్చు. ఆ చీకటిని కమ్మించి దేవుని ఉగ్రతను ఆ రోజు చూపించినట్లుగా మనం చూడవచ్చు. ఇది 2వ కారణం. 3వ కారణం వచ్చేసరికి మానవ పాప భారం ప్రభువు మీద మోపబడినప్పుడు తండ్రి తనని చూడలేకపోయాడు. చూడడం మానేయడం వల్ల చీకటి కమ్మిందిగా మనం చెప్పుకోవచ్చు. తండ్రి తన కుమారుణ్ణి విడిచిపెట్టి ఎడబాసినప్పుడు ఈ సృష్టి చూసి భయపడుతుందని చీకటి కమ్మేటట్లుగా చేశాడంట. ఎప్పుడైతే ప్రభువుకి తండ్రికి ఎడబాటు కలిగిందో, తండ్రి ఎప్పుడైతే విడిచిపెట్టాడో యేసుప్రభు వారు ఆ సిలువ మీద అప్పటి వరకు తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు తండ్రి తండ్రి అని పిలిచే ప్రభువు ఒక్కసారిగా నా దేవా అని పిలిచినట్లుగా మనం చూడవచ్చు. పాపల స్థానము తీసుకున్నాడు గనుక ఆయన్ను విడిచిపెట్టినట్లుగా తండ్రి చూడవచ్చు.
తండ్రి కుమారుణ్ణి బలియాగం చేసేటప్పుడు తన కుమారుణ్ణి చూడలేక విడిచిపెట్టేశాడు. ఎడబాటు బాధను మానవుల రక్షణ కొరకు యేసుప్రభు వారు తన ఎడబాటును కూడా ఇష్టంగా అంగీకరించినట్లుగా మనం చూడవచ్చు. ఒకరినొకరు అలాగున ఇద్దరును విడిచిపెట్టబడి ఆయన యేసుప్రభు వారు ఆ కలువరి శిలువలో చాలా బాధగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు విడిచిపెట్టినట్లుగా మనం చూడవచ్చు. ఎందుకు తండ్రి విడిచిపెట్టాల్సి వచ్చింది ఆ సమయంలో దేవుని? ఎందుకు అంటే యేసుప్రభు వారు శిలువ మీద దైవిక స్థితిలో ఉన్నాడు. అప్పటి వరకు దైవిక స్థితిలో ఉంటే దేవునికి యేసుప్రభు వారికి మరణం సంభవించదు. ఆ మరణం సంభవించాలి కాబట్టి యేసుప్రభు వారికి దూరం అవ్వాలి తండ్రి. అందువల్ల తండ్రి విడిచిపెట్టడం జరిగింది. తండ్రి యేసుప్రభు వారు ఆ శిలువలో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఎందుకు పలికాడో చూసినట్లయితే 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ది, లోకానికి తండ్రి తన ఇద్దరు ఒకరినొకరు ఎడబాటు వల్ల ఎంత బాధను శ్రమను ఆయన అనుభవిస్తున్నాడో ఆ బాధను శ్రమను లోకానికి మనకి చూపించడానికి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని పలికినట్లుగా మనం చూడవచ్చు. 2వ కారణం, పాప భారాన్ని మోసుకుంటే తండ్రి ఎడబాటు తప్పదు, తండ్రి ఎడబాటు కలిగిద్ది, విడిచిపెడతారు యేసుప్రభు వారు అని హెచ్చరికను మనకు తెలియజేయడానికి, పాపములో ఉంటే తండ్రి తోడై ఉండడు అనే హెచ్చరికను మనకు తెలియజేయడానికి తండ్రి యేసుప్రభు వారు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని పలికినట్లుగా మనం చూడవచ్చు. ఇది మన జీవితంలో ఎలాగో అప్లై చేసుకోవాలని చూసినట్లయితే రక్షించబడని వారము రక్షించబడిన వారము ఇద్దరము ఉన్నాము. మనము రక్షించబడని వారైతే దేవుడైతే తన ప్రజలను రక్షించడానికి పాప భారాన్ని మోసాడు. రక్షించబడిన వారము నిత్య నరకానికి వెళ్ళడానికి రక్షించబడిన వాళ్ళు మోస్తున్నాం. అలాగున మనము రక్షించబడని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఆ నిత్య నరకానికి వెళ్ళే మార్గం నుండి మనం తొలగించబడాలి అంటే రక్షించబడాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. అదేవిధంగా రక్షించబడిన వాళ్ళము కూడా దేవుని ఎడబాటును అప్పుడప్పుడు ఎదుర్కొంటూనే ఉంటాం. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే దేవునికి ఎంతగానో దూరం అవుతాము. దేవుని చర్చిలో మనం చాలా ఆత్మీయంగా ఉన్నాను, బయటికి వెళ్ళినా ఏదో ఒక సమస్య ఏదో ఒక శోధన మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడు మనల్ని దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు. ఆ తాత్కాలికమైన ఎడబాటు కూడా కొన్నిసార్లు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, పట్టుకుంటాడు. ఎగ్జాంపుల్గా చూసినట్లయితే యోబు గారు బైబిల్ గ్రంథంలో ఒళ్ళంతా కురుపులు వచ్చేసినాయి. యోబు గారికి వచ్చినప్పుడు దేవుని దూషించకుండా మేలుని ఎలా అనుభవించడం జరిగిందో కీడును కూడా అలాగే అనుభవించాలని చెప్పి దేవుల్లోనే నిలిచి ఉన్నాడంట. అప్పుడు యేసుప్రభు వారు స్వస్థత కలిగించాడు యోబుకి. అలాగే కూడా మనం కూడా మన జీవితంలో మేళ్ళు కలుగుతాయి, కీడులు కలుగుతాయి. ఏ సమయంలోనైనాను నిలకడగా ఉండి నిరీక్షణగా ఉండి దేవుని సన్నిధి వచ్చేంత వరకు మనము నిరీక్షణ కలిగి ఉండి ఆయన సన్నిధిలోనే ఆయన ఎడబాటును తండ్రి మన దగ్గరగా ఉండి ఎడబాటు కాకుండా చూసుకొని మన ఆత్మీయ జీవితంలో నడవాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.